ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కంధంలోని కొన్ని పద్యాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. మొట్టమొదటిగా ఈ రోజున 202 వచనం. అని ఇట్లు సకల సంభాషణంబలను తీంచుకుంది మాటకు నీయకొని గోవిందుండు మాయా నిరూఢ మందహాస విశేషంబున మోహంబునొందించి రథారూఢుండై కరినగరంబునకు వచ్చి కుంతి సుభద్రాదుల వీడ్కొని తన పురంబునకు విచ్చేయ గమగించి ధర్మరాజు చే కించిత్ కాలము నిలువమని ప్రాతితుండై నిలిచే. అంత బంధువల శోకాతురుండైనటువంటి ధర్మజుండు నారాయణ యాస దౌమ్యాదుల చేత తెలుపంబడి తెలియక మోహితుండై నిర్వివేకంబగు చిత్తంబున ఇట్లనియే. భావము. ఈ విధంగా కుంతీదేవి మధురోక్తులతో మాధవుణ్ణి కొనియాడింది. ఆమె ప్రార్థనను అంగీకరించిన శ్రీకృష్ణుడు మాయామయమైనటువంటి తన మధుర మందహాసంతో మైమరిపించాడు. రథారూఢుడై హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. కొంతకాలమైన తర్వాత కుంతి సుభద్ర వారికి చెప్పి ద్వారకా నగరానికి ప్రయాణమైనాడు గోవిందుడు. కొద్ది కాలం ఉండమని ధర్మరాజు బ్రతిమిలాటంతో ఉండిపోయాడు. చుట్టాలందరినీ మట్టుపెట్టానన్న దుఃఖంతో తలడిల్లుతున్నటువంటి ధర్మజుణ్ణి కృష్ణుడు, వ్యాసుడు, ధౌమ్యుడు మొదలైన వారు ఎన్నో విధాలు ఓదార్చారు. అయినా ఆయన మనసు ఊరట చెందలేదు. వ్యాకులమైన హృదయంతో ధర్మరాజు ఇలా అనుకోసాగాడు. 203 పద్యం. తన దేహంబునకై అనేక మృగ సంతానం సంపించు దుర్జనుభంగిం గురు బాలక ద్విజ తనూజ భ్రాతృ సంగంబునిట్లని సంపించిన పాపకర్మునకు రాజ్యా కాంక్షకిన్ నాకు ఆయన లక్షావధినైన ఘోర నరక వ్యాసంగముల్ మానునే. ఘోర నరక వ్యాసంగముల్ మానునే. తన యొక్క దేహపోషణాదులు కై కోసం అనేకమైన మృగముల సంతానంబున్ సమూహమును సంహరించు దుర్జను చెడ్డవాని భంగిన్ వలె గురువులు బాలక పిల్లల ద్విజ బ్రాహ్మణుల తనుజ పుత్రుల భ్రాతృ సోదరుల సంఘంబున్ సమూహములను ఇట్లు ఈ విధంగా అనిన్ యుద్ధములో సంపించిన చనిపోవునట్లు చేసిన పాపం కర్ముడు చేసిన వాడి కి రాజ్యము మీద ఆకాంక్షి బలీయమైన కోరికతో వెగువాడి కి నాకు హాయన సంవత్సరములు లక్షల కొలది అవధి మేర అయినన్ జరుగునట్టి ఘోరమైన నరకము వలన వ్యాసంగముల్ సంబంధములు అనగా వసించుటలు మానునే తప్పునే అనగా తప్పవు. భావము. అమాయకమైన మృగాలను ఎన్నింటునో తన శరీర పోషణ కోసమని చంపించే దుర్మార్గుడిలా రాజ్యం కోసం అని గురువులను, పాలకులను, బ్రాహ్మణులను, కొడుకులను, అన్నదమ్ములను యుద్ధరంగంలో చంపించాను. ఎంతటి పాపానికి విడిగట్టిన నేను లక్షల సంవత్సరాల పర్యంతం ఘోరమైన నరకం అనుభవించక తప్పదు కదా. తర్వాత 204 వచనం. మరియు ప్రజా పరిపాలన పరుండైన రాజు ధర్మయుద్ధంబున శత్రువుల వధించను పాపంబు లేదని శాస్త్రవచనంబుల్ గలదు. అయినా అది విజ్ఞానంబు కొరకు సమర్థంబు కాదు. చతురంగంబుల అనేక అక్షౌహిణి సంఖ్యాతంబులను చంపించితి. హతబంధులైన సతులకేను చేసిన ద్రోహంబు తప్పించుకొన నేర్పు లేదు. గృహస్థాశ్రమ ధర్మంబులైన తురంగ మేధాది యాగంబుల చేతను పురుషుండు బ్రహ్మహత్యాది పాపంబుల వలన విడివడి నిర్మలుండునని నిగమంబులు నిగమించు పంకజంబున పంకిల స్థలంబునకు మధ్యంబున మధ్యభాండమునకును శుద్ధి సంభవింపని చందమున
బుద్ధిపూర్వక జీవహింసనంబులైన యాగంబుల చేతన్ పురుషులకు పాప బాహుళ్యంబు కాని పాప నిర్ముక్తి కాదని శంకించదా భావము. ప్రజలను పరిపాలించే రాజు ధర్మబుద్ధితో శత్రువులను చంపటంలో దోషం లేదని శాస్త్రాలు చెప్తున్నాయి. అయినా ఆలోచించి చూస్తే ఈ మాట నాకు సమంజసం అనిపించటం లేదు. రథాలతో, ఏనుగులతో, గుర్రాలతో, కాలిబండ్లతో కూడిన పెక్కు అశౌహిణుల సైన్యాలని చంపించాను. పతులను, బంధువులను హతమార్చి సతులకు నేను చేసినటువంటి మహాద్రోహం క్షమించరానిది. నా ఈ పాపానికి నిష్కృతి లేదు. గృహస్థ ధర్మాలైన అశ్వమేధం వలన యజ్ఞాలు ఆచరిస్తే బ్రహ్మహత్య మనకు దోషాలు పరిహారం అవుతాయని వేదాలు చెప్తున్నాయి. కానీ బురద నేల పరిశుభ్రం కాదు. కళ్ళు పోసి కడిగినందువల్ల కళ్ళుకుండకు శుద్ధి లభించదు. అలాగే బుద్ధిపూర్వకంగా చేసే జీవహింసతో కూడిన యజ్ఞాల వల్ల మానవుల పాపం పెరుగుతుందే కానీ తరగదని నా అనుమానం. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం. భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.